ఇప్పుడు రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఈ మొబైల్ నంబర్ వాళ్ళది అనుకోండి. 6305467095. ఈ నంబరు మొత్తం 10 నంబర్ల మొబైల్ ఇది. ఈ 10 నంబర్ల మొబైల్ మొత్తం కూడా ఈ బాక్స్ లో వేయండి. మొత్తం టోటల్ గా ఫిల్ అయిన బాక్సులు చూడండి. ఇక్కడ అన్ని ఫిల్ అయినాయి. కాకపోతే ఇక్కడ 1, 2, 8 కాలే. అంటే ఈ మొబైల్ నంబర్లో ఈ 8వ నంబర్ లేదు, 1, 2 లేదు. ఇది ఫార్ములా 1 నుండి 9 వరకు. ఇది ఫార్ములా 1 వివాహం. ఇక్కడ ఈ నంబర్కి లేదు కాబట్టి ఈ నంబర్ తన దగ్గర ఉన్నన్ని రోజులు వివాహం జరగదు. ఒకవేళ జరిగినా సంతానం జరగదు. అంటే ఈ వివాహం కాని వాళ్ళు ఏంటంటే ఈ నంబర్ను కనుక ఉంచుకున్నట్టయితే తనకి వివాహ యోగ్యత, సంతానం, తర్వాత హెల్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది నేను నా సొంతంగా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి. దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చూడండి. మీరు ఎంతవరకు మీ మొబైల్ నంబరు మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందని నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఈ మొబైల్ నంబర్ మొత్తం కొడితే 45 నంబర్ వస్తుంది. 45 9. ఈ రాజేష్ కు లక్కీ నంబర్ కావాలి. మరి లక్కీ నంబర్ అవునా కాదని తెలియాలంటే ఇతని డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇతని డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నంబర్ కి, రాశి నక్షత్ర లగ్నానికి కొన్ని లక్కీ నంబర్స్ వస్తాయి. ఆ లక్కీ నంబర్ లోనే అతని మొబైల్ నంబర్ తీసుకోవాలి. ఆ మొబైల్ నంబర్ లో ఇవన్నీ కొంతవరకు ఫిల్ అయ్యే విధంగా చూసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు వీరికి తప్పకుండా అందుతాయి. నేను ఎవ్రీథింగ్ చెప్తున్నానండి. ఏదైనా మొబైల్ నంబర్ కనుక మీరు తీసుకున్నట్టయితే 1 నుండి 9 వరకు వచ్చే విధంగా మీ మొబైల్ నంబర్లను తీసుకున్నట్టయితే తప్పకుండా చాలా మేలు జరుగుతుంది. అది వారి యొక్క జాతకాన్ని బట్టి, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి తీసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయి.